యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు కళ్ళ చెరువు వాస్తవ్యులు గోళ్ళ ఇజ్రాయేలు రాహేలు గారులు, వారి కుమారుడు శ్రీరామాంజనేయులు, కుమార్తె అల్లుడు కృష్ణవేణి మార్కురాజు గారులు, మనువడు మనువరాలు దివ్య వినయ్లు. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన యెషయా ఒక దర్శనాన్ని చూచాడు. అత్యున్నత సింహాసనం పైన ప్రభువు రాజు యేసు కూర్చునున్నారు. దేవదూతలు, శరాపులు, కెరూపులు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారు. నేను నశించాను, దేవుణ్ణి చూచానని అనుకున్న యెషయాతో ఒక శరాపు ఒక కారుతో నిప్పు తీసుకుని వచ్చి నోటికి తాకించి నువ్వు శుద్ధుడు అయ్యావని ప్రకటించింది. నా నిమిత్తం ఎవరు వెళతారు? ప్రభు అడుగుతున్న ప్రశ్నకు నేనున్నాను, నన్ను పంపమన్నాడు. 9వ వచనం. అప్పుడు దేవుడు అతను అంగీకరించి పంపిస్తూ చెబుతున్న మాట, కమిషన్ ఇస్తున్నాడు. శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు పంపిస్తూ గ్రేట్ కమిషన్ ఇచ్చారు, మహా ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళండి. యెషయాకు యూదా జనాంగం దగ్గరికి వెళ్ళమనేటువంటి కమిషన్ దేవుడు ఇచ్చాడు. చదువుదా. నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. చూడండి, ఈ పదాలు సువార్తల్లో కూడా ప్రభు స్వయంగా వాడాడు. నిత్యం వింటూ ఉంటారు, ధర్మశాస్త్రం చదవబడుతూనే ఉంది, వింటూనే ఉన్నారు, దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు, కానీ గ్రహించడం లేదు. ఇప్పుడు మనకు 24 hours క్రిస్టియన్ ఛానల్స్ వచ్చాయి. కొందరు గృహాల్లో నిత్యం ఏదో ఒక ఛానల్ ఆన్ చేసే ఉంటుంది, వింటూనే ఉంటారు. ఆ వినటం, దేవుని కార్యాలను చూడటం, ఇదంతా ఒక అలవాటైపోయింది తప్ప మార్పు రావటం లేదు వింటున్న వారిలో. కారణం ఏంటో రాశాడు ఇక్కడ. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుము అని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషుల లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడు పడిపోవు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయి యెరూషలేం ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీ అయిపోయే వరకు కూడా ఒకటే జరగాలట. ఏమిటట? విన్నవాడు విన్నా గ్రహించటం లేదు, చూచినవాడు చూచినా గ్రహించటం లేదు. వారి హృదయాలు అంధకారమయమైపోయేటట్లుగా చేయమన్నాడు. అలా అవుతాయి. దేవుడు వారిని చెరకు పంపించటం కొరకు వారిలో మార్పు లేకుండా దేవుడు చేయడు. వారిలో మార్పు రావటం లేదు కనుక చెరలో పంపిస్తాడు. అది అక్కడ మనం గ్రహించాల్సింది. కనుక మనుషులు హృదయముతో గ్రహించుకొనకుండానట్లు, మనసు మార్చుకోకుండానట్లు
వినినది గ్రహించుకోకుండానట్లు వారి హృదయము క్రొవ్వినటువంటిదిగా ఉంటుంది. వారి పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. రిలీజియస్ యాక్టివిటీస్లో ఉన్నారు తప్ప మారు మనసు వారిలో లేదన్నమాట. అటువంటి వారు చెరకపోతారని చెప్పమన్నాడు. అది సంగతి. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను శేషము అదియు నాశనం అవుతుంది. సింధూర మస్తకి వృక్షాలు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె అయిపోతుంది. ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. ఒక జనాంగం ఒక మహావృక్షాలతో పోలిస్తున్నాడు. యోధా జనాంగం ఒక వృక్షంతో పోల్చాడు. వంశాలు, జనులు దేంతో పోలుస్తున్నాడు? ఒక వృక్షంతో పోలుస్తున్నాడు. ఒక చెట్టుకు కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు ఉపకొమ్మలు ఉంటాయి, వాటికి రెమ్మలు ఉంటాయి, వాటికి ఆకులు ఉంటాయి, గుత్తులు ఉంటాయి, విడివిడిగా ఆకులు ఉంటాయి. కనుక ఒక్కొక్క ఆకు ఒక్కొక్క మనిషి అయితే, ఒక్కొక్క గుత్తు ఒక్కొక్క కుటుంబం అయితే, ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క వంశం అయితే, ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క గోత్రం అయితే, ఒక్కొక్క కొమ్మ ఒక కుటుంబ పెద్ద అయితే, అదంతా కలిపి ఒక కాండానికి అటాచ్ అయి ఉంటే అది యోధా దేశం. అలాంటి యోధా దేశం మొద్దైపోతుంది అన్నాడు. అంటే నరకబడుతోంది, రాజ్యం లేకుండా పోబోతోంది. అది సందేశం. మనుషులు లేకుండా పోతారు, నిర్వీర్యమైపోతుంది, ఒక మొద్దు ఏర్పడిపోతుంది. ఆ యోధ మొద్దుగా తయారవుతోంది. ఫలించాల్సిన వాడు మొద్దుగా ఉండిపోతున్నాడు. అంటే కొట్టివేయబడుతున్నాడు. ఏ కారణం చేత? అవిశ్వాసం చేత కొట్టివేయబడుతున్నాడు. అలా కొట్టివేయబడినప్పటికీ శేషం ఉందే, ఆ శేషపు మొద్దులో నుండి మరలా చిగురు పుట్టును ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని చెబుతున్నాడు. కనుక అది చిగురించేది మొద్దే, కానీ అది చిగురించేదిగానే ఉంచబడింది. సోదరుడా, సోదరి, క్రీస్తు పూర్వం 586లో బబులోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి క్రీస్తు పూర్వం 536లో వెనక్కి వచ్చారు. 516లో దేవుని యొక్క మందిరాన్ని కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. ఆ 70 సంవత్సరాల చెర, 86 to 16 70 సంవత్సరాలు కౌంట్ అన్నమాట. దేవాలయం లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మిక స్థితి లేని వారిగా వాళ్ళు ఉన్నారు, దేవుని ఎరిగిన వారిగా ఉన్నారు. ఆ 70 సంవత్సరాల్లో దేవోక్తులు లేని వారిగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరలా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ మలాకి తర్వాత. ఆ సైలెంట్ పీరియడ్ అనంతరం ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా లోకానికి వచ్చాడు. రోమాపత్రికలో చెప్పాడు, వంశాన్ని బట్టి దావీదు యొక్క వంశంలో పుట్టి ఆయన నరుడుగా నిరూపించబడ్డాడు అని. ఆయన దావీదు కుమారుడిగా పిలిపించుకున్నాడు. దావీదు మహారాజు. మీరు మత్తయి సువార్తలో చూస్తే దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు ఉన్నటువంటి ఆ యొక్క జీనియాలజీ జనరేషన్స్లో అబ్రహాం నుండి దావీదుకి 12, దావీదు నుంచి చెరకు వెళ్ళటానికి 12, చెర నుండి వెనక్కి వచ్చిన వారికి 12, అలా ప్రభు వరకు లెక్క 42 తరాలు ఇచ్చినప్పుడు రాజులు కొంతమంది పేర్లు చెప్పబడ్డాయి. దావీదు, సొలొమోను, వారి యొక్క వంశాలలో నుండి రెహబాము, ఆ వంశాల్లో నుండి కదా ప్రభు వచ్చింది. వారికి రాజ్యం ఉంది. దావీదుకి రాజ్యం ఉంది, సొలొమోనుకి రాజ్యం ఉంది, ఆహాజుకి రాజ్యం ఉంది, హిజ్కియాకి రాజ్యం ఉంది, యెహోషాపాతు రాజ్యం ఉంది. మరి వీరందరూ రాజులుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియకు ప్రధానం చేయబడిన యోసేపు వడ్రంగివాడిగా ఉన్నాడు. కానీ వంశం ఉంది, గోత్రం ఉంది, కానీ నిర్వీర్యం అయిపోయింది, మొద్దైపోయింది, ఫలం లేనిదైపోయింది, ఆకులు లేనిదైపోయింది, బలం లేనిదైపోయింది, రాజ్యంగా గుర్తించబడిన స్థితిలోకి వచ్చేసింది. అట్లాంటి పరిస్థితుల మధ్య రోమీయులు ఇశ్రాయేలుని పరిపాలన చేస్తున్నారు. అందుకే చాలామంది యూదులు యేసుక్రీస్తు ప్రభువును ఒక కింగ్గా ఎక్స్పెక్ట్ చేసి రోమన్ ఎంపైర్ నుంచి డెలివరెన్స్ తీసుకొచ్చేటువంటి రాజుగా, మెస్సియాగా ఆయన్ని భావించుకొని ఆయన వెనకాల పడ్డారు చాలామంది. కాబట్టి ఆ ముద్దులో నుండి చిగురు వస్తుంది, ప్రభు అయిన క్రీస్తు వస్తాడని చెప్పాడు. ఇక 7వ అధ్యాయానికి వెళదాం. యూదా రాజైన ఉజ్జియా మనుముడు, అంటే యోతాము కుమారుడు. ఉజ్జియా కొడుకు యోతాము. యోతాము కూడా 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని యొక్క కుమారుడు ఆహాజు దినాలు. ఆహాజు మంచి రాజు. ఆహాజు కాలంలోనే
దేవుడు స్వయంగా అతనికి చెప్పాడు, తన కుమారుడు కన్యక గర్భాన్ని లోకానికి ఉదయిస్తాడు, ఇమానియేలుగా వస్తాడని ఆహాజుకే చెప్పింది. కానీ ఆహాజు కొన్ని తప్పులు చేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయంలో చాలా తప్పులు చేశాడు. సిరియనుల దేవతలు సిరియనులకు విజయాన్ని కలుగజేస్తున్నాయనే భావనతో సిరియనులను తమ పక్షంగా యుద్ధానికి రమ్మని చెప్పి పిలిచాడు. ఎంత దారుణం! సిరియనులు ఎవరు? సిరియనులను గురించి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను సిరియా సైన్యాధ్యక్షుడు కదా, అతనికి యెహోవా విజయాలు కలుగు చేస్తున్నాడనేమో బైబిల్ చెబుతా అంటే, యోధారాజు అయ్యుండి యోధారాజుగా ఉన్నటువంటి ఆహాజు అంటున్నాడు సిరియా దేవతలు సిరియన్లకు విజయాలను ఇస్తున్నాయి కనుక సిరియా దేవతను పూజించుదాం రమ్మన్నాడు. అట్లాంటి తప్పుడు పనులు అనేకమైన అతిక్రమాలు చేశాడు. 22వ వచనం నుండి చూస్తే ఈ ఆహాజు రాజే చాలా అతిక్రమాలు దేవునికి వ్యతిరేకంగా చేశాడని రాయబడింది. ఎప్పుడైతే రాజు అతిక్రమాలు చేస్తూ ఉన్నాడో ఆ రిఫ్లెక్షన్ ప్రజల మీదకి వచ్చేసింది అన్నమాట. సిరియా రాజు అయిన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుని పెకహును యుద్ధం చేయాలని యెరూషలేము మీదకి వచ్చారు, కానీ అది వారి వల్ల కాకపోయాను. బికాజ్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. 3 కలిశాయి ఇక్కడ. ఇజ్రాయేల్ రాజు వచ్చేసాడు, సిరియా రాజు వచ్చాడు, మరియు యెరూషలేము మీదకు ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడు పెకహు వచ్చాడు. వీరు వచ్చినప్పుడు వారి వల్ల కాలేదు. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములను తోడు చేసుకున్నారని దావీదు వంశాలకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు వారి హృదయం కదిలి జనుల హృదయం కదిలింది. అప్పుడు యెహోవా యెషయాతో చెప్పాడు, ఎలాగ సెలవిచ్చాడు, ఆహాజును ఎదుర్కొంటూ నీవు నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమును పైకోనేటి కాలువకు పోయి అతనితో ఇలాగ చెప్పు, భద్రం సుమి నెమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను అనగా రెజీనులు సిరియనులు రెమల్యా కుమారుడు అని వారి కోపాగ్నికి జడియకుము. ఆహాజుకెళ్ళి చెప్పు, భయపడద్దు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. వారు కనకన మండుతున్నటువంటి అగ్ని కణాల్లా కనిపిస్తున్నా వారి ధాటికి నువ్వేం భయపడవద్దు, నీ గుండె అవిసిపోనీయొద్దు. సిరియాయు ఎఫ్రాయిము రెమల్యా కుమారుని కీడు చేయాలని ఆలోచించుచు మనం యోధా దేశం మీదకి పోయి దాన్ని భయపెట్టి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారం పడగొట్టి టబాయేలను వారి కుమారుని దానికి రాజుగా నియమించదు రండని చెప్పుకున్నారు. అయితే ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట జరగదు, ఆ మాట నిలవదు. దేవునామానికి స్తోత్రం. ఎంతమంది మనుషులు ఐక్యముగా కూడి మన మీదకు లేచి వచ్చిన దేవుడిస్తున్న అభయహస్తం, నువ్వు వారికి భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వారి యొక్క ఉద్దేశాలు నెరవేరవు, వారి మాట చల్లదు, నా చిత్తమే నీ జీవితంలో సిద్ధిస్తుంది. బ్యూటిఫుల్ వర్డ్. ఇక అంతకంటే ఏమిటి? ధైర్యం తెచ్చుకోవాల్సిందే. దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరాలు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనము. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండా నీడల స్థిరపడక ఇందరు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చింది, ఇంకా రాజు అయిన ఆహాజు యోధా రాజుకు నమ్మకం కుదరటం లేదు. అప్పుడు స్వయంగా ప్రభు యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగు, వాళ్ళు జయిస్తావో లేదో సూచన అడగవయ్యా ఇప్పటికైనా. అంటే హీఈస్ ఎంకరేజింగ్ ద కింగ్ టు కమ్ టు ద లార్డ్ ఫర్ ద ఆన్సర్. జవాబు కొరకు నువ్వు నీ దేవుని దగ్గరికి రావయ్యా అని చెప్పి ఆఫర్ ఇస్తున్నాడు. ఎంత పెద్ద సూచన అయినా అడగవయ్యా, అది ఊర్ధ్వలోకం అంత ఎత్తైనా పాతాళలోకం అంత లోతైనా సరే. ఆహాజు అన్నాడు, నేను అడుగను, యెహోవాను శోధించను. కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి ఈ రాజులు. యూదా రాజుల్లో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆహాజు అతిక్రమాలు చేసినా దేవుని తెలిసినవాడే, దేవుని ఎరిగినవాడే, దేవుని శోధించడానికి ఇష్టపడిన వాడుకున్నాడు. కానీ దేవుడు తానే స్వయముగా నీకు ఒక సూచన చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1:21 దీని యొక్క నెరవేర్పు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు యోసేపు మరియను విడనాడ ఉద్దేశించినప్పుడు దేవుని యొక్క దూత యోసేపునకు ప్రత్యక్షమై చాలా తేటగా దర్శనంలో చెప్పాడు, యోసేపు నువ్వు భయపడొద్దు, ఆమెను చేర్చుకోవటానికి ఆమె పరిశుద్ధాత్మను వలన గర్భం ధరించింది,
కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడవుతాడు. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ బీ విత్ us. దేవుడు మనకు తోడుగా తన కుమారుని లోకాన్ని పంపిస్తున్నాడు. అహాజు ఆయన వాగ్దానాలు గొప్పవి. నువ్వు శోధించకపోయినా సరే నీకు సూచన చూపించేవాడుగా ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట అండి ఇది. మనం అడగకపోయినా రక్షకుడు మన కొరకు ఇచ్చాడు. మనం ఎదురు చూడకపోయినా మన కొరకు తిరిగి వచ్చాడు ఆయన. మనం అడగకపోయినా మనకు రక్షణ ఇచ్చాడు. కనుక ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పది, ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి ఒకసారి ఆలోచించండి. 15వ వచనం, కీడును విసర్జించుటకును మేలు కోరుకుంటుకును అతను తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినను. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటుకు నాకు బాలుగునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టి ఆ 2 రాజుల దేశం పాడు చేయబడిన. 2 రాజ్యాలు పాడైపోయినాయి. క్రీస్తు పూర్వము 722లో ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరుకి చేరకపోయింది. సిరియనులు ఓడిపోయారు. కనుక నువ్వు అనుకుంటున్నావే అవేవి జరగవు. చాలా సందర్భాల్లో మనం భయపడిపోతూ ఉంటాం. దేవునికి ఏమో భవిష్యత్తు తెలుసు, సర్వజ్ఞానంలో ఆయనకి సమస్తం తెలుసు. మనకేమో ఏమీ తెలియదు. అందుకే ఊరికి ఆందోళన పడిపోతుంటాం, అదేమైపోతుంది ఇదేమైపోతుందా అని. కనుక మన హృదయంలో ఒక నిరీక్షణ రావాలండి, ఒక ధైర్యం రావాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కనుక ఏం జరిగిపోద్దో ఏమైపోద్దో ఏమవుతాము అనే భావన ఎన్నడూ రానియద్దండి. అవసరం లేదు. ఏం జరిగితే ఆయనకి మహిమే. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు మన జీవితం. దాని కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. యెహోవా నీ మీదకుని నీ జనము మీదకుని నీ పితరుల కుటుంబం వారి మీదకుని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా వారిని తొలగిన దినమును మొదలుకొని నేటి వరకు రాని దినమును రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదకు రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలోను బండల సందుల్లోను ముండ్ల పొదలోను గడ్డి పీటల్లోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చి మంగళకత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలు కాళ్ళ వెంట్రుకలు క్షవరము చేయించును. అది గడ్డము కూడా గీచివేయును. ఆ దినమున ఒకడు చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకునగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తిన్ను. ఎలా అనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెను తిందురు. అష్షూరు రాజు ప్రయత్నం చేశాడు యూదా వారిని కూడా నాశనం చేయాలి అని. కానీ అద్భుతమైనటువంటి ప్రార్థన హిజ్కియా చేశాడు. హిజ్కియా కాలంలో అష్షూరు రాజు ఒక దండ యాత్ర చేశాడు. 180,000 మందిని దేవుడు ఒక్క దూతను పంపించి చంపేశాడు అష్షూరీయులు. అది వాళ్ళ వల్ల కాలేదు. శేషముగా మిగల్చబడినప్పటికీ కూడాను యూదా దేశం వర్ధిల్లుతూనే ఉంది. కొద్దిమంది మిగిలిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు యూదా యొక్క జాతిలో నెరవేర్చబడుతూనే వచ్చాయి. వారిని దేవుడు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. వారు దేవుని విడిచిపెట్టినప్పటికీ కూడా శేషాన్ని ఆయన మిగిల్చి దానిని పోషించి నడిపించాడు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలు బలురక్ష చెట్లు పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కస చెట్లతో నిండి ఉండను కనుక బాణములను వెండ్లను చేతబట్టుకుని జనులు అక్కడికి పోతారు. పార చేత త్రవ్వబడుచుండిన కొండలన్నింటిలోనున్న బలురక్కస చెట్లు భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. చూడండి, ఈ ప్రవచనాలన్నీ కూడాను యూదా వారికి సంభవించబోతున్నటువంటి పరిస్థితులను వివరిస్తూ వారికి శేషంగా మిగల్చబడిన వారికి ఆదరణ కూడా ఉంటుంది అనేది చెప్పబడుతూ వచ్చినది. 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేరు షలాల్ హష్బాజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబేరెఖ్యాయు కుమారుడైన జకరియాను సాక్షులను పెట్టేదని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి కుమారులను కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ హష్బజ్ అని పేరు పెట్టెను. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారిని దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమ్రును దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురు అని అనెను. యెషయాతో చెబుతున్నాడు,
ఇది 2 పదాలు పలికిస్తున్నాడు, పేరు రాసుకోమంటున్నాడు. ఇద్దరు కుమారులు మహేరు షలాల్ అనేవాడు ఒకడు, హష్బజ్ అనేటువంటి మరొకడు. ఈ 2 పేర్లు కూడా పెట్టేటప్పటికి మొదటి కుమారుడు పుట్టి అమ్మా నాయన అని పిలవకముందే అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలు వారిని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎంత క్లియర్గా చెబుతున్నాడండి. 700 సంవత్సరం బీసీలో చెబుతున్నాడు, 722లో ఇది జరిగిపోయింది. కనుక మనం గుర్తెరుగుదాం. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాలు మనం అనుకుంటాం, ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక మనం నిరుత్సాహపడుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. అటువంటి ఆలోచన లేదు. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చాను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్ల వద్ద చెప్పి రెజీనుని బట్టి రెమల్యా కుమార్ని బట్టి సంతోషిస్తున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములు అనగా అష్షూరు రాజును అతని దండంతటి వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నింటిపైన పొంగి ఒడ్డులన్నింటిపైన పొర్లిపాలను. అవి యోధా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతుకలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కల విప్పినప్పుడు వలె దాని రెక్కల వ్యాపకముని దేశ వైశాల్యమంతటా వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కొట్టుకులను ఓడిపోవుదురు, నడుము కొట్టినను కట్టుకులను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకున్నది వ్యర్థమును, మాట పలికినది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. ఇమానుయేలు అంటే అదే కదా అర్థం. దేవుడు మాతో ఉన్నప్పుడు ఏ శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత వేగం గలవాడైనా, ఎంత బలం కలిగిన వాడైనా మా మీద జయం పొందడు, అది మాకు తెలుసు అని ప్రకటన చేస్తున్నాడు ఇక్కడ. ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాడు. ఈ జనులు బందుకట్టును చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొనకడి. వారు భయపడదానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకండి. టేక్ కౌన్సిల్ టుగెదర్ బట్ ఇట్ విల్ కమ్ టు నథింగ్. స్పీక్ ఎ వర్డ్ బట్ ఇట్ విల్ నాట్ స్టాండ్. ఫర్ గాడ్ ఈజ్ విత్ us. ఫర్ ద లార్డ్ స్పోక్ thus టు మీ with his strong hand upon me and warned me not to walk in the ways of this people, saying, do not call conspiracy all that this people calls conspiracy, and do not fear what they fear, nor be in dread. భయపడద్దు. మనుషులు భయం అనుకుంటే భయపడద్దు. లోకమంతా భయపడిన విషయాలకు మనం భయపడాల్సిన పని లేదు. ఇశ్రాయేలీయులు భయపడుతున్నప్పుడు దావీదు భయపడకుండా ఎదిరించాడు. అది విశ్వాస లక్షణం. కనుక లోకం బందికట్టు అని చెప్పుకుంటే అది బందికట్టు కాదు. ఏదో అయిపోతుంది అనుకుంటే ఏమీ కాదు. దేవుని మాట నెరవేరుతుంది, దేవుని చిత్తం నెరవేరుతుంది, దేవుని బిడ్డల జీవితాల్లో దేవుని చిత్తమే నెరవేరుతుంది. కానీ లోకం అనుకునేటువంటివి నెరవేరవు. కనుక ఎన్నడూ కూడా లోకపు పరిస్థితులకు విశ్వాసి జంకాల్సిన పని లేనేలేదు. అయితే ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించే బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిలుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుదుడు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకుని నేను ఎదురు చూస్తున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. యాకోబు కుటుంబానికి తన ముఖాన్ని దాచుకుంటాడు దేవుడు. ఎందుకని? అందుకని అన్నాడు మొట్టమొదటి అధ్యాయంలోనే, రండి మన వివాదం తీర్చుకుందాం, మీకు నాకు మధ్య అడ్డుగా వచ్చినటువంటి దాన్ని తీర్చుకుందాం. అవి ఎర్రనివైనా కూడా తెల్లగా హిమంగా చేస్తాను రమ్మన్నాడు. దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్, గాడ్ అండ్ జూడా. దేవునికి యూదులకు మధ్య పాపము, ఆ కోవెనెంట్, బ్రేకింగ్ కోవెనెంట్ అనేటువంటి ఆ పాపం ఉందే, అది అడ్డుగా వచ్చింది. ప్రభు దాన్ని సరి చేసుకోమన్నాడు. ప్రవక్తల ద్వారా సరి చేసుకోమని చెబుతున్నాడు. ప్రవక్త అయితే మీరు సరి చేసుకున్నా లేకపోయినా సరే నేను మాత్రం సరి చేసుకుంటాననే భావంతో ఉన్నాడు. తానైతే ఎదురు చూస్తున్నాడు దేవుని కొరకు. దేవుడు వారికి, యోధా వారికి ముఖం తిప్పుకుంటాడేమో కానీ నేను మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఆనాడు మోషే వెంబడి వచ్చినటువంటి యెహోషువ కూడాను, మీరెవరు వెంబడించినా నేను నా పిల్లలు యెహోవాను, నా ఇంటి వారందరూ యెహోవాను వెంబడిస్తామన్నాడు. కనుక మనం ప్రభువు కొరకు చూడాలి. లోకమంతా ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్ళినా మనం మాత్రం ప్రభువును వెతకటం మానకూడదు.
ప్రభువును వెంబడించటం మానకూడదు. ఇదిగో నేనును నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కారముగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఆనాడు యెహోషువ చెప్పాడు, ఇప్పుడు మనం చదువుతున్నాం, యెషయా కూడా చెబుతున్నాడు. ఈ తరంలో నువ్వు నేను చెప్పాలి. మీరెవరిని వెంబడిస్తే వెంబడించండి, నేను నా పిల్లలు యెహోవాను వెంబడిస్తాం. నేను దేవుని వెంబడిస్తున్నాను. నేను నా కుటుంబం ఒక సూచనలుగా ఉన్నాం ప్రజల ఎదుట. ఒక వేడుకగా ఉంటే ఉండవచ్చును, కానీ మా పక్షంగా దేవుని కార్యాలు మేము గుర్తెరిగి ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నాడు. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచ గల వారి యుద్ధను కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల యుద్ధకును వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని వద్దని విచారింపవద్దా ప్రశ్నిస్తున్నాడు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి వివరణ అడగటం ఏంటండి? సోది అడగటం ఏమిటి? ఎంత అసహ్యం అది. కనుక దానివైపు ఎందుకు వెళుతున్నారు ఇశ్రాయేలీయులు? సిరియనులు దేవతల వైపు వెళ్ళిపోతున్నారు. దురాత్మలను ఆవహింపజేసే వ్యక్తుల వైపు వెళుతున్నారు. సౌలు కూడా అలాగే వెళ్ళి నాశనం అయ్యాడు కదా. మళ్ళీ అదే బాట పట్టారు వాళ్ళు. అందుకే వాళ్ళు నాశనం అవుతున్నారు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి, నా వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వండర్ఫుల్. వాక్యం ప్రకారం బోధించకపోతే, ఈ వాక్యం ప్రకారం ప్రమాణ వాక్యం ప్రకారం దేవుడిచ్చిన వాక్యం ప్రకారం బోధించకపోతే వారికి అరుణోదయం దొరకదు. వారిలో అంతరంగంలోని చీకటి తొలగిపోదు. వారికి నీతి సూర్యుడు ఉదయించడు. యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లోనికి రాకపోతే మనం ఇంకా గాఢాంధకారపు అనుభవాల్లోనే ఉండిపోయేవాళ్ళం. పాపములోనే నిలిచి ఉండేవాళ్ళం. పాపం అంటే అసహ్యం ఉండేది కాదు. పాపం అంటే జుగుప్స ఉండేది కాదు. దేవుడు అంటే భయం ఉండేది కాదు. కనుక దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడే వాక్యం వింటున్న వారి హృదయాల్లో అరుణోదయం కలుగుతుంది. అంటే వెలుగు పుడుతుంది. వారు చూడగలుగుతారు. తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే చీకటిగా ఉంటుంది. అలానే వరండాలో కూర్చుని ఒక అర్ధగంట గడిచే టయానికి ఒక గంటకు వెలుతురు వచ్చేస్తుంది. ఎంత వ్యత్యాసం! అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న స్థలం అంతా కూడా చక్కగా రమ్యంగా ఉదయకాలం కనిపిస్తూ ఉంటుంది. అరుణోదయం సూర్యుడు వచ్చినప్పుడు మన కన్ను పనిచేస్తుంది. వెలుతురు మన యొక్క కనుగుడ్డు మీద పడినప్పుడు మనం చూడగలుగుతున్నాము. అప్పటి వరకు చూడలేకపోయాం. ఏమిటి మార్పు తెచ్చింది మన కంటి చూపులో? సూర్యుని యొక్క రశ్మి. కనుక యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ప్రసారం అయినప్పుడే మనం పాపాన్ని గురించి తెలుసుకోగలుగుతాం, మన నిజస్థితి తెలుసుకోగలుగుతాం. అటువారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేస్తారు. ఆకలి గురించి వారు కోపడి తమ రాజు పైన తమ దేవుని పైన శాపాలు పలుకుతూ ఉంటారు. భూమి తట్టు తేలి చూడగా బాధలు, అంధకారం, దుస్సాహసమైన వేదవి కలిగిన వారు గాఢాంధకారంలో తోలివేయబడిదురు. ఒక పక్కన భౌతిక చెర చెబుతున్నప్పుడు మరొక పక్కన అంతరంగ చెర వలన కలిగేటువంటి పాతాళ అనుభవాన్ని జ్ఞాపకం చేశాడు. 8వ అధ్యాయం ముగించుకున్నాం. రేపటి వాక్య ధ్యానం 9వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన వారు కళ్ళ చెరువు వాస్తవ్యులు గోళ్ళ ఇజ్రాయేలు గారు, రాహేలు గారు, వారి కుమారుడు శ్రీరామాంజనేయులు, కుమార్తె అల్లుడు కృష్ణవేణి మార్కురాజు గారు, మనువడు మనువరాలు దివ్య వినయులు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యెషయా వలె సూచనలుగా మా కుటుంబాలు ఉండుటకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.